హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చిటి లక్ష్మి. ఈరోజు నెక్స్ట్ అధ్యాయంలో పోదాం. ఫస్ట్ గురు ప్రార్థన. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మీలో ఉన్నటువంటి పరమాత్మకు నా యొక్క ప్రణామములు. సో సీతాయనం 2వ అధ్యాయంలో ఉన్నాం కదా. కొన్ని నెలల తర్వాత మరొక సంఘటన ద్వారా ప్రకృతి లోపం యొక్క ఇబ్బందిని మాత ఎంత గాఢంగా భావిస్తుందో మాకు తెలిసింది. మిథులకు కొన్ని గంటల ప్రయాణ దూరంలో ఉన్న అరణ్యం మధ్యలో నూతనంగా నిర్మించిన ఆశ్రమము చాలా పెద్దది. దానిని ఇంకా విస్తరిస్తున్నారు. ఆ ప్రాంతంలోని అనేక మంది ఋషులు అక్కడికి ఆహ్వానించబడ్డారు. మహారాజు మాతని కూడా తనతో తీసుకువెళ్లారు. వారు తమ ప్రయాణం నుండి వచ్చిన తర్వాత పరిచారికలలో ఒకరు ఈ కథను మాకు చెప్పారు. వారు అక్కడికి చేరుకున్న తర్వాత ఆ ప్రాంతంలో ఆశ్రమాల అభివృద్ధి చెందుతున్న విధానం గురించిన చర్చలు జరుపుతున్న ఋషులను కలవడానికి వెళ్ళారు. సాధారణంగా సీత కూడా ఆయనతో వెళ్ళేది. కానీ ఈసారి ఆమె మాత్రం ఆశ్రమంలో ఆగిపోయింది. తనకు ఆ చర్చల్లో పాల్గొనటం ఇష్టమైనను రానని చెప్పడంతో ఆయన ఆశ్చర్యపైన ఆమెను ఒత్తిడి పెట్టలేదు. తర్వాత కొన్ని రోజులు ఆమె విడిగానే ఉండిపోయింది. రోజులు గడిచే కొద్దీ ఆమె విచారానికి గురై అది ఆమె ముఖంలో ప్రతిఫలించగా అందరూ దానిని గమనించారు. చివరగా మహారాజు ఏం జరిగింది అని అడిగారు. ఆమె ఏమీ మాట్లాడలేదు. నువ్వు ఈ ఆశ్రమంలో ఋషులతో ఎంతో ఆనందంగా ఉన్నావని రాజ్యంలో వారంతా భావిస్తుంటే ఆశ్రమం బయట ఉండటం అనేది ఎంత అఘోరమైన విషయమో నీకు తెలుసా? ఇది నాకు చాలా భయం కలిగిస్తుంది. జనక మహారాజు చాలా అరుదుగా ఆమెను విమర్శిస్తారు. ఆ మాటలు విన్న తర్వాత ఆమె ఆయనను చూస్తూ క్షమాపణ కోరి, నన్ను మన్నించండి తండ్రి. అయితే నిజంగా అగౌరవంగా ఉన్నది వారు నేను దాన్ని తెలియనట్టు ఉండలేకపోతున్నా. అదెలా ఆయన అడిగారు. వారు అగౌరవంగా ఎప్పుడున్నారు? నిన్ను చూడ్డానికి ప్రతి క్షణం స్థిరంగా ఉండి ఎంతో మర్యాదగా చూస్తున్నారు. రండి అని ఆమె చెయ్యిని పట్టుకొని అడవిలో దారి తీస్తూ అక్కడ నరికివేయబడిన చెట్లను మిగిలిన మాలను చూపించింది. వాళ్ళు కనీసం వాటి అనుమతిని తీసుకోలేదు. తాము కోరుకున్నదంతా తీసుకొని కనీసం మిగిలిన జీవులపైన దాని ప్రభావం ఎలా ఉంటుందో అన్న ఆలోచన కూడా చేయలేదు. మీరు నాకు ఎప్పుడు అరణ్యాల పట్ల గౌరవంతో మెలగాలి అని బోధించారు. తప్పనిసరిగా అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకోకూడదని చెప్పారు. తన కళ్ళెదుట కనిపిస్తుంది దాన్ని చూసి మహారాజు విభ్రాంతికి గురైపోయారు. సీత, నువ్వు చెప్పింది నిజమే. మనం దీనికి ఒక పరిష్కారం కనుక్కోవాలి. ప్రకృతి నుంచి మనం తీసుకున్న దానికి రెట్టింపు ఇవ్వాలని, ఎప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా తీసుకోవాలని మీరు నాకు బోధించారు. అవును, నేను నీకు అది బోధించాను. అది ఇప్పుడు నువ్వు ఈ ఋషులకు బోధించాలి. మనం వారితో మాట్లాడదామంటూ మహారాజా ఆమె నా సమావేశానికి వద్దకు తీసుకువెళ్లారు. ఋషులందరూ మహారాజు వారు వచ్చి మాట్లాడడం కోసం ఎదురు చూస్తూ కూర్చొని ఉన్నారు. తనకి బదులుగా ఆ ఉచిత ఆసనం పైన సీతను కూర్చోబెట్టి, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు కుమార్తె నిస్పృహకు గురైంది. దానికి కారణం నేను ఇప్పుడు తెలుసుకున్నాను. అది మీకు వివరించాలని నేను ఆమెను కోరుతున్నానని చెప్పి ఆయన వెళ్ళి ఆ వెనుక వరుసలో కూర్చున్నారు. సీత చుట్టూ చూసి మౌనం వహించింది. అంతకు ముందెప్పుడూ లేని ఆమె సమూహంలో మాట్లాడి ఉండలేదు. దానికి తోడు సహజంగానే ఆమె సిగ్గు ఎక్కువ, వినయము, మర్యాద ఆమె సహజ లక్షణాలు. ఆమె తన తండ్రితోనూ రాజప్రసాదంలోనూ తన సన్నిహితులతోనూ నిర్భయంగా తను చెప్పదలుచుకున్నది చెప్పేది. కానీ ఈ విధమైన గౌరవనీయ సమూహాలను ఉద్దేశించి ప్రసంగించడం ఆమెకి క్రొత్త.
మహారాజు, ఇప్పుడు నువ్వు నాకు చెప్పిన దానిని వారికి వివరించు అన్నారు. మౌనంగానే ఉన్నది. ఎట్టికేలకు ఆమె తనది కాని స్వరంతో, తనదైన సున్నితమైన చిన్నపిల్లల స్వరంతో కాక అధికారం ఉట్టిపడే స్వరంతో స్థిరంగా మాట్లాడసాగింది. ఇక్కడ నేను చూస్తున్న అవమానిక చర్యల పట్ల నాకు చాలా బాధగా ఉంది. ఆ ఆశ్రమ నిర్వహణకైన ఋషి చాలా ఆశ్చర్యానికి గురైనట్లు కనిపించిన తన చేతులు జోడించి నిలబడే ఉన్నాడు కనుక ఏమీ చేయలేక, రాకుమారి సీత, ఆశ్రమవాసులు ఎవరైనా నీ పట్ల అఘోరంగా ప్రవర్తిస్తే దయచేసి మమ్మల్ని క్షమించు, అది కావాలని చేసింది కాదు అని అన్నారు. మీరు అవమానపరిచింది నన్ని కాదు, ఈ అడవిని. తన జీవితం కోసం దానిపై ఆధారపడడం ఉన్న అనేక జీవరాశులు మీరు రాబోయే పరిమాణాల గురించి ఆలోచించకుండా అనేక చెట్లను కొట్టివేశారు. నా తండ్రి నాకు బోధించింది ఇది కాదు. ఆయన జీవితం సర్వస్వం పట్ల గౌరవం కలిగి ఉండాలని బోధించారు. చెట్లు జీవితంలో భాగం కాదా? అవి మనకు ఆహారాన్ని, అడవిలోని జీవులకు ఆశ్రమాన్ని ఇవ్వడం లేదా? సమావేశంలో అందరూ ఆమె మాటలకు ఆశ్చర్యపోయి ముఖముఖాలు చూసుకున్నారు. ఆశ్రమ అధినేత అయిన వారిసు, కానీ సీత, మాకు ఆశ్రమం నిర్మించడానికి స్థలము, వస్తువులు అవసరం కదా, అది కూడా ముఖ్యమే అన్నారు. మన పూర్వీకులు అరణ్యంలో ఆహారము అందించబడి పోషించబడ్డారన్న విషయం మర్చిపోయామా? దానికి కృతజ్ఞత కలిగి ఉండాలని మనకి బోధించలేదా? సీత స్థిరమైన స్వరంతో మృదువుగా అంది. అయితే మరి దీనికి పరిష్కారం ఏమిటి అని మరొక ఋషి అడిగారు. మాకు సలహా ఇవ్వు సీత, మేము ఆ ఆశ్రమాన్ని నిర్మించడం, విస్తరించడం ఆపివేయాలా? సీత ఆలోచనలో పడింది. కాదు, అది పరిష్కారం కాదు. కొన్ని నిమిషాల తర్వాత ఆమె కళ్ళు మెరిసాయి. ప్రకృతి నుంచి మనం తీసుకున్న దానికి రెట్టింపు ఇవ్వాలని మా నాన్న నాకు బోధించారు కనుక నరకబడిన ప్రతి చెట్టు స్థానంలో మనం 2 మొక్కలు నాటాలి. మన అవసరాలు ఖచ్చితంగా సరైనవే అయి ఉండాలి. అంతేకాక అడవి నుంచి మనకి ఏదైనా తీసుకునే ముందు దానికి మన అవసరాలను వివరించి అనుమతి తీసుకోవాలి. మనము అడవిలో జీవితాన్ని పరిగణలోకి తీసుకోవడంలో విఫలమైతే మనకు సంపదవంతమైన భవిష్యత్తు ఉండదు. అది ఖచ్చితంగా జరుగుతుంది. సమావేశంలో గుసగుసలు మొదలయ్యే అనేక తలలు అంగీకార సూచకంగా ఊగాయి. అవును, అది మంచి పరిష్కారమే అన్నారు ఆశ్రమ అధినేత. దీనిని మేము వెంటనే అమలు పరుస్తాము. ఎంత బాగుంటుంది కదా! ఈ కాలంలో మనం అన్నీ కట్ చేసి రోడ్లు వేసుకొని ఇల్లు కట్టేసుకుంటున్నాం. ఇంకా లేక్స్ అట్లాంటి బావులు కానీ కొంచెం లేక్ ఉండేదాన్ని కూడా దాన్ని కూడా మనము స్థలాలుగా చేసుకొని ఫ్లాట్స్ కట్టిస్తున్నాము. ఇంకా అపార్ట్మెంట్లు కట్టిస్తున్నాము. ఎంత చేస్తున్నాం కదా, దానికి డబుల్ ఏమంటే ఎవరు ఈ పని చెయ్యరన్నమాట. అంతవరకు అన్నీ వింటూ మౌనంగా ఉన్న మహారాజు ఇప్పుడు లేచి, మన విదేహ రాజ్యంలో అందరూ ఈ నిర్ణయాన్ని అమలు పరుద్దాం. దాని వలన యువతరం అడవులను రక్షించడం నేర్చుకొని మన పూర్వీకుల లాగానే జంతువులను, వృక్షాలను జాగ్రత్తగా చూస్తారని చెప్పారు. సీత వైపు తిరిగి, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది, దానిని వెతికి ఎదుటివారి అవసరాల గురించి ఆలోచించడం నేర్చుకో అన్నారు. రాజప్రసాదానికి తిరిగి వచ్చిన తర్వాత మహారాజు ఈ సన్నివేశాన్ని సునైనా మాటకు వర్ణించి చెప్పారు. నేను ఆమెకు సహాయం చేస్తూ ఆ గదిలో ఉండటం వలన వారి సంభాషణను విన్నాను. సీత చేసిన పనిని విన్నప్పుడు సునైనా మాత ఆనందంతో వెలిగిపోయింది. ఇప్పుడు మనము మన తర్వాత మన రాజ్యాన్ని పాలించేది ఎవరు అని విచారపడ్డన అవసరం లేదు. ఏదో ఒకరోజు సీత మీకంటే మిన్నగా మీ స్థానాన్ని భర్తీ చేస్తుంది. ఆమెకి రాజ్యం అప్పచెప్పితే ప్రజలంతా సంతోషిస్తారు. మహారాజు తన తల పట్టుకొని, నేనెంత ప్రయత్నించినా సీత భవిష్యత్తును చూడలేకపోయాను. ఆ దర్శనం నాకు నిరోధించబడినట్లు ఉంది. కానీ సునైనా, ఆమె గమ్యం ఈ రాజ్యాన్ని కానీ మరేదైనా రాజ్యాన్ని కానీ పరిపాలించడమో లేదా మిగలలో ఉండటమో కాదు. ఇది నువ్వు గుర్తుపెట్టుకో. దీనికోసం ఆమె మన వద్దకు రాలేదు. అయినప్పటికీ ఆమె ప్రపంచానికి సేవ చేస్తుందని నాకు తెలుసు. ఆ పని కోసం ఆమెకు అవసరమైన శిక్షణ ఇవ్వటం కోసం మనం ఇక్కడ ఉన్నాం. ఈ అధ్యాయం బాల్యం నుంచి సీతలో వచ్చిన మార్పుల మొదటి సూచన. ఆమె ఎంత చిన్నదైనప్పటికీ తను స్వయంగా మాట్లాడగలిగేది. ఇప్పుడు ఆమె ఆస్తికులు కేవలం ఆశ్రమాన్ని సందర్శించడమే లేదు, అడవిలో సంచరించడం మాత్రమే కాక ఋషుల సంరక్షణలో ఉంటూ వారు చెప్పేది వింటూ వారి బోధనలకు బదులివ్వటం కూడా. 1 సంవత్సరానికి ఆ తర్వాత
తర్వాత పరిచారికల దగ్గరికి మరొక కథ వచ్చింది. దానిని మేము సరిగా అర్థం చేసుకోలేకపోయాం, కానీ అది మాకు నవ్వు తెప్పించింది. ఆ పాత్రలో ఉన్నది ఒక గొప్ప ఋషి వద్దకు మహారాజుతో పాటు సీత కూడా వెళ్ళింది. ఆయన మహారాజుకు కొన్ని పవిత్ర మంత్రాలు బోధించారు. ఒకానొక సాయంత్రం ఆ ఋషి ఒక ప్రత్యేక మంత్రం యొక్క ప్రతి శబ్దానికి అర్థం వివరిస్తుండగా సీత మధ్యలో కల్పించుకొని, ఆ మాటలను మనసులో భావిస్తే చాలదా, వాటిని బయటికి బిగ్గరగా ఎందుకు వల్లించాలి అని అడిగింది. శబ్దాలు ప్రకంపనలు సీత అని ఆయన వివరించారు. ఆ శబ్దాలు సరిగా ఉచ్చరింపబడితే మిగిలిన ప్రకంపనాలపై ప్రభావం చూసి బాహ్య ప్రపంచంలో మనం కోరుకున్న మార్పులు తెస్తాయా? ప్రతి శబ్దం విశ్వంలోని ఒకానొక ప్రత్యేక ప్రకంపనాలతో శృతి చేయబడి ఉంటుంది. ఉచ్చారణలో చిన్న పొరపాటు జరిగినా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. సీత కొన్ని నిమిషాల పాటు మౌనంగా ఉండి ఆ తర్వాత, మరి ఆలోచనలు సంకల్పాలు కూడా ప్రకంపనాలు కాదా? ఆలోచనలకు సంకల్పాలకు కూడా పరిమాణం ఉండదా అని అడిగింది. ఆయన వాటికి కూడా ఉంది. అయితే సంకల్పాలు ఆలోచనల కంటే శబ్దం కంటే ఎక్కువ శక్తివంతమైనవి. అందుకే ఒక పరిమాణం కోసం మంత్రజపాన్ని ఉపయోగిస్తారు. ఆ మంత్రాన్ని గురించి తలుచుకోవడం వల్ల అంతే ఫలితం ఉంటుంది అని చెప్తారు. సీత ఒక నిమిషం పాటు ఆలోచించి, కానీ అది ఒకానొక వ్యక్తి యొక్క ఏకాగ్రత స్థాయిని బట్టి ఉంటుంది. మనసు అంతా గాఢంగా కేంద్రీకరిస్తే ఆలోచనకు అంతే ఫలితం ఉండదా అంది. తలుపు దగ్గర ఒక స్వరం, సీత చెప్పింది నిజమే, ఆలోచన శక్తి తక్కువ కాదని పలికింది. ప్రతి ఒక్కరూ ఈ చర్చలో కలిగి చేసుకున్నది ఎవరని అని తిరిగి చూశారు. తలుపు దగ్గర దయాపూరిత దృక్కులు కలిగిన ఒక మధ్య వయస్కురాలు నిలబడి ఉంది. ఆమె వెంట్రుకలు తలపైకి ముడి వేయబడి ఉన్నాయి. చర్మం మృదువుగా ఉంది. కళ్ళు నల్లగా తీక్షణంగా కనిపిస్తున్నప్పటికీ కోమలత నిండి ఉన్నది. అక్కడున్న ఋషులందరూ ఆమెకి అభివాదాలు తెలిపారు. ఋషి గారికి స్వాగతం, దయచేసి లోనికి రండి, మాతో చేరండి. గార్గి జంకని రాజ్యంలో పేరు ప్రఖ్యాతులు గల గొప్ప ఋషి వేదాలను అభ్యసించింది. గార్గి గదిలోకి ప్రవేశించి సీత పక్కన కూర్చొని, సీత, మనం భౌతిక తలాల్లో నివసిస్తున్నాం. ఊర్ధ్వలోకాలలో కోరుకున్న వాటిని సంకల్పాల ద్వారా ప్రత్యేకీకరించవచ్చు. ఇక్కడ భౌతిక ప్రపంచంలో గాఢ ప్రకంపన అవసరం. ఈ భౌతిక ప్రపంచం పట్ల శబ్ద ప్రకంపనం ద్వారా, ఓం ప్రకంపనం ద్వారా ప్రతీక్షీకరించబడినది. ఈ జ్ఞానులు చెప్పింది సరైనది. ఉచ్చారణనే మూలం. సరైన ప్రకంపనాలతో సమరేఖలో ఉండటం చాలా కష్టం. సంకల్పాలు శృతులు లేకపోతే శబ్దం సరైన సమరేఖలో ఉండదు. ఆలోచనలు శబ్దాన్ని నిర్దేశిస్తాయి. దానికి స్వచ్ఛమైన మనసు లేదా చాలా క్రమశిక్షణ కలిగిన మనసు అవసరం. అందుకే చాలా తక్కువ మంది మాత్రమే మంత్రశక్తిని కలిగి ఉంటారు. పూర్వకాలంలో భూమికి ఉపయోగపడడం కోసం మంత్రాలను ఉపయోగించేవారు. ఉదాహరణకు వర్షాలు రానప్పుడు వాటి కోసం ఒక క్షణం, సీత, నువ్వేదో ప్రశ్నించాలనుకుంటున్నావు చెప్పండి. సీత ఏమీ మాట్లాడలేదు. తనకు అంతకుముందు విన్నదాని గురించి ఆలోచిస్తున్నట్టు కనపడింది. కార్గి, పర్వాలేదు, ఏదైనా సరే అడుగు. అది నువ్వు తెలుసుకోవలసిన విషయం, ముఖ్య విషయం, తర్వాత నీకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్తుందన్నమాట. సీత అక్కడ చేరిన చిన్న సమూహం వైపు చూడ్డానికి తల తిప్పింది. వారిలో కొందరు ఆమెను తెలిసిన వారు, ధ్యాన సాధనలో చాలా పురోగమించిన వారు. నేను జన్మించడానికి ముందు విదేహ రాజ్యంలో చాలా కాలం కరువు ఉంది. అప్పుడు ఈ మంత్రాలు వర్షాలు ఎందుకు తెప్పించలేదు అని అడిగింది. వాళ్ళందరూ ఏమీ మాట్లాడలేదు. పరస్పరం ముఖాలు చూసుకున్నారు. సీత గార్గి వైపు తిరిగి, ప్రజలకు జంతువులకు ఎందుకు తోడ్పడడం లేదు? గార్గి నెమ్మదైన స్వరంతో, చాలా శక్తివంతమైన చైతన్యము మంత్రాలను ఎదుర్కొని వాటి ప్రభావం లేకుండా చేయగలదు. ఇది చాలా అరుదుగా సంభవిస్తుంది. అలా అప్పుడు సంభవించింది సీత అని అడిగింది. అటువంటి పనులు ఎవరు చేస్తారు? సీత ఆశ్చర్యంగా అడిగింది. ఆ శక్తి ఎవరికి ఉంటుంది? అక్కడ మౌనం మళ్ళీ రాజ్యం ఏలింది. ఆయన పేరు చెప్పటానికి ఎవరూ సాహసించలేదు. సీత ఒకళ్ళొకళ్ళ ముఖాలను చూసింది. చివరకు ఒక జనక మహారాజు కల్పించిన సీతతో, ఆలస్యం అయిపోతుంది, బహుశా మనం వెళ్ళవలసిన సమయం దగ్గర పడుతుంది అన్నారు.
తండ్రి, ఈ కష్టానికి కారణమైన వారెవరు? ఎందుకు ఈ విధంగా చేశారో నాకు తెలియాలి. అతని పేరు రావణ. నెమ్మదిగా గార్గి బదులు పలికింది. ఒకప్పుడు ఆయన చాలా గౌరవ వందనాలు కల పండితుడు. ఆయనకు శక్తులు సంపాదించాడు, అనేక శక్తులను సంపాదించాడు. అతని తల్లి శక్తివంతమైన రాక్షస స్త్రీ, తండ్రి గొప్ప వేద పండితుడు. అతను వారిలో ఏదో ఒక మార్గాన్ని అనుసరించి ఉండవచ్చు, కానీ అతని కోపము గర్వము లోబర్చుకోవడంలో 3 లోకాలు జయించాడు. మంత్రాలను ఎదుర్కోగలిగిన అరుదైన వారిలో ఒకడు అతను భూమిలోని అనేక భాగాలను వశపరుచుకున్నాడు. అతను 3 రూపాలు ధరించగలడు. అతను 6 రూపాలు ధరించగలడు. అయితే ఇప్పటి వరకు విదేహ వైపు చూడకపోవడంతో ఇక్కడ ఋషులు క్షేమంగా ఉన్నారని చెప్తుందన్నమాట. సీత అయోమయానికి గురైంది, కానీ సంభాషణ ముగిసే సమయం వచ్చిందని సూచించడానికి గుర్తుగా తన తండ్రి లేచి నిలబడడం చూసింది. ఆమె ఆ ఋషులను నమస్కరించి ఆయనతో వెళ్ళింది. మరునాడు వారు ఆశ్రమాన్ని వదిలి వెళ్ళారు. రాజప్రసాదానికి వెళ్ళేసరికి సీత మౌనంగా ఉంది. చివరికి జనకుడు, నువ్వు విన్నదాన్ని గురించి ఇబ్బంది పడుకు, దాని గురించి ఇప్పుడు నువ్వు విచారపడవలసిన అవసరం లేదన్న. తండ్రి, నేను విచారపడడం లేదు. అంత జ్ఞానం ఉండి శివుని భక్తుడై ఉండే వ్యక్తి కూడా హాని ఎలా చేయగలడు అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని చెప్తుంది. అతను తన పొందిన శక్తిని ఉపయోగించగల స్థాయిలో లేడు. సరికాని వ్యక్తుల చేతుల్లో ఉన్న శక్తి ఎంతో హాని కలిగించగలదు. మాట మారుస్తూ ఆయన, గార్గి ఋషి పట్ల నీకు అంత ఆరాధన కలిగిందో నేను చూశాను. ఆమె వద్ద నువ్వు విద్యను అభ్యసిస్తావా? చాలా ఇష్టంగా సీత నవ్వుతూ బదులు చెప్పింది. అయితే ఆ ఏర్పాట్లు చేస్తానని చెప్పారు. కొన్ని సంవత్సరాల తర్వాత సీత నుంచి నేను గొప్ప ఆశీర్వచనాన్ని అందుకున్నాను. ఒకానొక రోజు సీత సమీపంగా దాక్కుంటూ ఉన్న కుందేళ్ళు యువతలకి రాగా వాటితో ఆడుకుంటూ ఉండగా ఉషా నేను చూస్తూ తోటలో కూర్చున్నాను. నేను మాత వంక చూస్తూ ఆమె ఇప్పుడు ఎంతో అందంగా ఉంది. యుక్త వయసులో అడుగిడపోతున్నది. ఆమె ఎప్పుడూ ముద్దుగా తెల్లగా జీవకళతో మెరిసే కళ్ళతో ఉండేది. అయితే ఇప్పుడు ఆమె రూపం మారుతూ అసాధారణమైన సౌందర్యవతిగా తయారవుతుంది అని అనుకుంటున్నాను. ఆమె జంతువులతో ఆడుకుంటూ ఉండగా చంద్రుడు లేని ఆకాశం వంటి ఆమె పొడవైన ఒత్తైన వెంట్రుకలు ఛాతీ చుట్టూ పరుచుకొని ఆమె హృదయాన్ని కట్టుకొని ఉన్న కుందేలు పిల్ల చుట్టూ ఆమె చేతిపై నుంచి అలలుగా కదిలాయి. ఆమె శరీరం పలుచగా మెరుస్తూ ఉండేది. ఆమె నడుస్తున్నప్పుడు వేలకు ఆమె పాదాలు అరుదుగా తగిలినట్టు ఉండేవి. ఆమె ఆవలించినప్పుడు కళ్ళు నల్లదనంలో వెంట్రుకలతో పోటీపడి ఉల్లాసంతో మెరుస్తూ ఉండాయి. ఆమె యవ్వనంలోకి అడిగిడి కొద్దీ ఆమె కళ్ళు గాఢంగా అడుగులేని కొలనులా పెరిగి ఆమె చైతన్యంలోని ఉల్లాసంతో పాటు జ్ఞాన వివేక ప్రశాంతతను ప్రతిబింబిస్తూ మా అందరిపై వాటిని వర్షించేవి. ఆమె మీ వైపు చూస్తే మీ బాహ్య రూపం కంటే మించినది ఏదో చూస్తుందని మీకు తెలుస్తుంది. ఆమె మీ చైతన్యపు అంతర్స్థాయిని తదేకంగా చూస్తూ ఏదైనా బాధ కానీ నొప్పి కానీ గల కారణాన్ని తీసివేస్తుంది. అదే ఆమె పద్ధతి. ఆమె శరీరం బంగారు తెలుపు వర్ణాల మిశ్రమంలా ఉంది. ఆమె ముఖం పల్చగా ఉన్నప్పటికీ ఏ పరిపక్వతలు మచ్చలు లేకుండా సంపూర్ణంతో ఉన్నది. అంతకంటే అందమైన రూపాన్ని నేను ఊహించడం కూడా లేను. నేను ఆమె అందాన్ని ఆరాధిస్తూ ఉండగా మాత కుందేళ్లను నేల మీద ఉంచి నా వద్దకు వచ్చి ప్రక్కనే కూర్చొని నిదానంగా, మీనాక్షి, నిన్ను మీ నాన్న ప్రేమించలేదని నువ్వు అనుకోవద్దు. ఆయన నిన్ను ఎంతో గొప్పగా ప్రేమించాడు. ప్రేమ మాటలతోనే వ్యక్తీకరించవసరం లేదు, చేతులతో కూడా చూపించవచ్చు. నేను ఆమె మాటలకు ఈ లోకంలోకి వచ్చాను. ఏం చెప్పాలో తెలియలేదు. ఆయన రాత్రిలో నీ మంచం పైన కూర్చొని నువ్వు నిద్రపోయేంత వరకు అలాగే చూస్తూ ఉండటం నీకు జ్ఞాపకం లేదా? అది ప్రేమకు సంకేతం కాదా? అలాగే రాత్రులు నిద్రపోయే ముందు మా తండ్రి గారి ఆశీస్సుల కోసం నిన్ను కూడా తీసుకువచ్చేవారు. అది కూడా ఒక ప్రేమ చిహ్నమే.
అడవి ఆ సమయంలో నాతో పాటు ఉన్నట్టయినా ఆయన జాగ్రత్తగా చూసి నా సంఘటన గురించి నేనేం పట్టించుకోకపోయినా నాకు స్వయంగా చూసినట్లు చెప్పింది. నేను నా కళ్ళ నుండి కారే నీళ్ళను ఆపలేకపోయాను. ఆమె మాట్లాడినప్పుడు ఆ దృశ్యాలు నా కళ్ళ ముందు కదలాడి చాలా కాలం క్రింద అణిచిపెట్టబడిన జ్ఞాపకాల పైకి వచ్చాయి. నాకు నా శరీరంలో ఎగసిపడటాన్ని, బొగ్గల మీద కారే నీటిని దాచుకోవడానికి ఎంతో ఇబ్బంది పడేదాన్ని. నేనేదో చిన్న పిల్లనైనట్లు, ఆమె పెద్దదైనట్లు భావించేదాన్ని. కానీ ఆయన నాతో ఎప్పుడూ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేదు అనుకున్నాను నేను. నా ఆలోచనలకు ఆమె బదులిస్తూ దాని అర్థం ఆయన నిన్ను ప్రేమించలేదని కాదు అని నవ్వుతుంది. భూమాత మన పట్ల తన ప్రేమను గురించి ఎప్పుడూ మాట్లాడు, అయినప్పటికీ ఆమె మనని ప్రేమిస్తుంది. మనందరినీ, ప్రతి జీవిని, మొక్కను, రాయిను, అన్నింటినీ ప్రేమిస్తుంది. ఎందుకంటే అన్నీ ఆమెలో భాగమే కనుక. భూమి మనల్ని ప్రేమిస్తుందా? ఆమె చేతులు మా కింద ఉన్న నేలను జాగ్రత్తగా పట్టుకోవడం చూసిన నా స్వరము వణికింది. ఆమెను తల ఊపింది. నేను ఇక్కడ పుట్టక ముందు మా తండ్రి గారు మాత నన్ను ఇక్కడికి జన్మ తీసుకోమని పిలుస్తున్నప్పుడు భూమాత నా ముందు ప్రత్యక్షమై నన్ను వారి వద్దకి తీసుకువెళ్తానని చెప్పింది. ఆమె వారు నిన్ను నాకులాగానే ప్రేమిస్తారని చెప్పింది. ఆ విధంగా మన పట్ల ఆమెకు గల ప్రేమ నాకు తెలుసు. నన్ను ఇక్కడికి నిర్దేశించినందుకు ఆమె నేను ఎప్పటికీ కృతజ్ఞతగా కలిగి ఉంటాను. ఆమె వ్యక్తీకరణ ఎంతో మృదువుగా ఉంది. ఈ మాటలు చాలా సున్నితంగా చెప్పింది. తర్వాత నా వైపు తిరిగి తన మృదువైన చేతి నా మీద వేసి నేను ప్రేమిస్తున్నాను మీనాక్షి అంది. ఆ వజ్రపు తనుకుల మాట్లాడిన తర్వాత ఆమె మళ్ళీ కుందేలు వైపు ఎగురుకుంటూ వెళ్ళింది. ఆమె ప్రేమ వ్యక్తీకరణ నా గాఢ లోతులను తాకినది. ఇంతకుముందు ఎప్పుడూ నేను ప్రేమిస్తున్నానన్న మాటలు నేను వినలేదు. ఆ రోజు మాత నా లోపల దేనినో గాఢంగా చిలికింది. ఉషా కలతగా ఉన్న నన్ను చూసి, మీనాక్షి, మాతను నేను చూసుకుంటాను, నువ్వు కొంచెం సేపు ఒంటరిగా ఉండు అని చెప్పింది. నేను ఆమెకి కృతజ్ఞత చెప్పి గదిలోకి వెళ్ళి స్వేచ్ఛగా ఏడవసాగాను. మళ్ళీ నేను చిన్న పిల్లగా మారి నేను కోల్పోయిన తండ్రి కోసము, ఎప్పుడు మెచ్చుకోలేని ఆయన కోసము బాగా ఏడ్చాను. అంతేకాదు నా కన్నీళ్ళు మాత కోసం కూడా. ఆమె నా పట్ల ప్రేమను వ్యక్తీకరించినందుకు, నా తండ్రితో గడిపిన సున్నిత క్షణాల జ్ఞాపకాలు మళ్ళీ వచ్చి మొట్టమొదటిసారిగా నేను ఆయన ప్రేమను అనుభవించాను. కొంతసేపు ఆయన తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురై మరణానికి చెరువులో ఉన్న అదితి వద్దకు వెళ్ళాను. జరిగిందంతా ఆమెకు చెప్పాను. ఆమె ఎంతో బలహీనంగా ఉన్నప్పటికీ కొంచెం నవ్వి, నిజంగా మీ నాన్న నిన్ను ప్రేమించేవాడే, నువ్వు ఆయన సర్వస్వం, అయినా ఏం చేసినా, ఎంత కోపంగా కనిపించినా అది తనదైన శైలిలో నిన్ను రక్షించడమే మీనాక్షి అని గొణిగింది. కొన్ని నిమిషాల తర్వాత ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టి నువ్వు ఈ పరివార కృత్యాల్లో పాల్గొనేటట్టు చేశారు. ఇప్పుడు నీ పైన ఆశీర్వచనాలు ఎలా వర్తిస్తున్నాయో చూడు. మీ తండ్రి అంకిత భావం, విశ్వాసాల వల్లనే నువ్వు ఇక్కడ ఉన్నావు మీనాక్షి. దాన్ని ఎప్పుడూ సందేశించకు. నీ తండ్రి త్యాగమే నిన్ను ఇప్పుడు ఈ స్థితిలో ఉంచింది. ఆయన త్యాగం, మహారాజుకు ఆయన పట్ల గల ప్రేమ రెండును. నేను ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాను. ఆమె తల ఊపింది. అందుకే ఆయన నిన్ను నది నుండి రక్షించారు. నా తండ్రి పట్ల ఆయనకి గల ప్రేమ వలన నేను మెల్లగా అన్నాను. అది నీ ప్రేమ వలన మీనాక్షి. నా పట్ల నేను నమ్మలేనట్టుగా అన్నాను. ఆదితి నిట్టూరిచ్చి బలం కూడా తీసుకొని, మా అందరి పట్ల ఆయన గల ప్రేమను, పని వాళ్ళందరినీ ప్రత్యేకంగా శ్రద్ధగా చూడటాన్ని నువ్వు గమనించలేదా? ఆయనకు అనేక బాధ్యతలతో పాటు మధ్య మధ్యలో నిన్ను చూడ్డానికి వచ్చి నాకేమైనా అవసరమా ఉందేమో కనుక్కొని నేను మరీ కొంచెం సౌకర్యవంతంగా ఉండటానికి ఇంకేమైనా కావాలా అని అడిగేవారు. నేను ఒక సాధారణ పరిచారికని. ఆ విధమైన ప్రేమను అర్థం చేసుకోవడం నాకు మించినది. రాకుమారి సీతకు కూడా అవే లక్షణాలు ఉన్నాయి. నేను అనేక ఉద్వేగాలతో చుట్టుపడ్డాయి. మళ్ళీ మాట్లాడగలిగినప్పుడు కానీ అదితి చాలాకంగా నా హృదయంలో పాతబెట్టబడిన బాధ గురించి రాకుమారికి ఎలా తెలుసు అని ప్రశ్నించాను. రాకుమారి గురించి ఎవరికి అర్థం చేసుకోలేని విషయాలు ఎన్నో ఉన్నాయి. కాకపోతే
ఒక విషయం నేను స్పష్టంగా చెప్పగలను. ఆమె ఈ ఇంటిలోకి మాత్రమే కాక మిత్రులంతటికీ అంతకుముందు లేని సంతోషాన్ని తెచ్చింది. మహారాజుకు మన పట్ల ప్రేమ ఉన్న ఆయన వ్యక్తపరచరు, దానిని ఆమె తెలియజేస్తుంది. కొన్నిసార్లు నేను ఆమెనే స్వయంగా ప్రేమ అనుకుంటాను. ఆదితి స్వరం పెళ్ళుగా మారిపోయింది. నేను ఆమెను అలసటకు గురి చేశానని భావిస్తూ సెలవు తీసుకోబోయాను. కానీ వెనుకకు తిరిగి ఆమె చేయి పట్టుకున్నాను. ఆదితి, ఇన్ని సంవత్సరాలు నువ్వు నాకు ఎంతో ముఖ్యమైన దానివి అన్నాను. ఆమె నవ్వింది. నా కళ్ళు నీళ్ళతో నిండడం చూసి ఆమె, నా కోసం ఏడవకు మీనాక్షి, నీ కోసం కొత్త అధ్యాయం మొదలైంది. నేను నా ప్రయాణాన్ని కొనసాగించాలి. ఇది మా చివరి సంభాషణ అని నాకు తెలుసు. అందుకే నేను ఆమె పక్కనే నిలబడ్డాను. కానీ ఇంకా వెళ్ళు, సమయం మించిపోయింది ఆమె సూచించింది. నేను మనసులోనే ఆమెకు ఆ చివరి వేడుకలు చెప్పి నా చేతిలో నుంచి ఆమె చేతిని తన గతంలో మరొక భాగాన్ని వదిలివేశాను. ఆ రోజు నుంచి నేను ప్రేమించబడ్డ బిడ్డగా నా హృదయంలో పొందిన గాయాలన్నీ మానిపోయాయి. ఇది జరిగిన కొన్ని సంవత్సరాలకు నేను మాత వలన హృదయపు గాయాలను మాన్పుకొని అనేక మంది పరిచారికులలో ఒకదానిని అని తెలుసుకున్నాను. మా ప్రియమైన మాత వలననే మా రాజ్యంలో ఏదో ఒక రూపంలో స్వస్థత సంభవించింది అని నేను ధైర్యంగా చెప్పగలను. సో ఇదంతా సెకండ్ అధ్యాయము ఇప్పుడు వరకు అయినది. సో నెక్స్ట్ సోమ ఆగమనం అంట, చూద్దామంట అది ఏమనేది చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.